పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం తల్లి శ్రీ సభ 13వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. ఈ యొక్క 13వ సామాన్య ఆదివారంలో సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 43వ వచనం వరకు మనము చూస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క దివ్య పఠనము, దివ్య సువిశేషములో 2 ఘట్టాలు గురించి మనం చదువుతున్నాం. మొదటి ఘట్టము యేసు ప్రభు యాయీరు కుమార్తెకు ప్రాణదానము చేయుట. రెండవ ఘట్టము 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం చే బాధపడుచున్న స్త్రీకి యేసు ప్రభు స్వస్థత నొసగట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాయీరు మందిర అధ్యక్షుడు యేసు ప్రభు వద్దకు వచ్చి 5వ అధ్యాయము 23వ వచనం, ప్రభువు నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తములు నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బ్రతిమాలెను. ఆ క్రమములో యేసు ప్రభు తన యొక్క మనవి ప్రకారము తన యొక్క గృహము వద్దకు వెళ్ళుచుండగా ఈ యొక్క జన సమూహములను ఆయనను వెంబడించిరి. ఆ క్రమంలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్దకు చికిత్స పొందుకొనుటకై తనకున్నదంతయు హెచ్చించినది. ఆ వ్యాధి మాత్రము తగ్గకపోక పెచ్చు పెరిగెను. ఆమె యేసు గురించి విని జన సమూహముల నుండి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు తాకినంత మాత్రమున నేను స్వస్థురాలగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ప్రియులారా, మొదటగా యేసు ప్రభు ఆ యొక్క రక్తస్రావ స్త్రీని స్వస్థపరచుట. ఈ 2 ఘట్టాలలో కూడా మనము విశ్వాసం గురించి ఈ యొక్క దివ్య సువిశేషం తెలియజేస్తుంది. విశ్వాసము వలన గొప్ప అద్భుతాలు, విశ్వాసం ద్వారా గొప్ప మేలులు జరుగుతాయని. ప్రియులారా, యేసు ప్రభు గురించి విన్న రక్తస్రావ స్త్రీ 12 సంవత్సరాల నుంచి తనకున్నదంతయు హెచ్చించిన తన వ్యాధికి స్వస్థత దొరకలేదు. కానీ తన యొక్క మదిలో తలంచింది, కనీసం యేసు ప్రభు అంగి అంచును తాకినా నేను స్వస్థత పొందునని తలంచి నమ్మి వెళ్ళి యేసు ప్రభు అంగి అంచును తాకగానే వెంటనే తన యొక్క స్వస్థతను ఆమె అనుభవించిందని చూస్తున్నాం. ప్రియులారా, అదే విధముగా యేసు ప్రభు వెంటనే ఆమెతో అన్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినది. 5వ అధ్యాయము 34వ వచనం, అందుకు ఆయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, ఆరోగ్యవతివై సమాధానంతో పోయిరమ్ము అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆమెను చూసి, అమ్మా, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినది అన్నాడు. అదే విధంగా యాయీరు గృహములకు వెళ్ళుచుండగా ఆ మందిర అధ్యక్షుని యొక్క సేవకులు వచ్చి, అయ్యో గురువా, ఎందుకు ఆ గురువును ఇంకా శ్రమ పెట్టనేలా, నీ యొక్క కుమార్తె చనిపోయినదని చెప్పినప్పుడు ఆ యొక్క మందిర అధ్యక్షునితో యేసు ప్రభు అన్నాడు కదా, 5వ అధ్యాయము 36వ వచనము, నీవేమాత్రం అధైర్యపడకము, విశ్వాసము కలిగి ఉండము. ఈ 2 ఘట్టాలలో యేసు ప్రభు ఇద్దరితో ఒకటే చెప్పాడు, అమ్మా, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచినదని రక్తస్రావంతో బాధపరిచిన స్త్రీతో. రెండవది యాయీరుతో అన్నాడు, కుమారా, నువ్వు భయపడకము, అధైర్యపడకము, విశ్వాసం కలిగి ఉండము అన్నాడు. అదే విశ్వాసమును కలిగి ఉన్న మందిర అధ్యక్షుడు ఆ విశ్వాసం తగిన ప్రతిఫలం పొంది ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 అద్భుతాలలో మనం కొన్ని సిమిలారిటీస్ చూస్తే, రక్తస్రావంతో బాధపడుచున్న స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుంది. ఆ యొక్క యాయీరు కుమార్తెకు 12 సంవత్సరాలు. అదే విధంగా ఈ యొక్క యూదుల ఆచారం ప్రకారం రక్తస్రావంతో బాధపడుచున్న ఒక స్త్రీ సమాజంలోకి రాకూడదు, మందిరంలోకి రాకూడదు. ఆమె అపవిత్రగా, అశుద్ధిగా గావించబడినది. అదేవిధంగా చనిపోయిన వారిని కూడా ఆ రోజులలో యూదుల ఆచారం ప్రకారం ఎవరు కూడా తాకకూడదు. ఒక ఇంట్లో తప్ప, ఇంటి వారు తప్ప మిగతా ఎవరు వారు తాకినా కానీ వారు అశుద్ధి గావించబడతారు. ఈ యొక్క అశుద్ధి గావించబడిన వారు యేసు ప్రభు తాకినా ఆమె స్వస్థత పొందింది. యేసు ప్రభు తమ హస్తముల నుంచి తలితాకుమి అని ఆ యొక్క యాయీరు కుమార్తెను లేపాడు. రెండవ సిమిలారిటీ, మూడవది ఏంటంటే,
ఇద్దరు కూడా కేవలం వాళ్ళ విశ్వాసం ద్వారానే అద్భుతాన్ని వాళ్ళు స్వీకరించారు. యాజీరు తన విశ్వాసం ద్వారా కుమార్తెను కాపాడుకున్నాడు. ఆ యొక్క మా రక్తస్రావంతో బాధపడుచున్న స్త్రీ తమ విశ్వాసం ద్వారా ఆమెకున్న విశ్వాసం ద్వారా ఆమె ఆ యొక్క అద్భుతాన్ని స్వీకరించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు ఘట్టాలలో కూడా మనం యేసు ప్రభుకి వ్యాధుల మీద ఉన్న అధికారము, మరణం మీద ఉన్న అధికారాన్ని మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈ యొక్క సువిశేషంలో మనం దీని నుంచి మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, మనము విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలని మనం చవి చూడగలం. విశ్వాసం ద్వారా గొప్ప మేలులను మనం అనుభవించగలం. విశ్వాసం ద్వారా అద్భుతాలు మన కుటుంబాలలో మనం అనుభవించగలం. అదే మనము గత వారం సువిశేషంలో యేసు ప్రభు తన శిష్యులను చూసి ఏమన్నాడంటే, అయ్యో మీరంతా భయపడితేలేరా, మీ యొక్క విశ్వాసం మీరింత భయపడితేలేరా, మీ విశ్వాసం లేదా అని వారిని మందలించెను. మార్కు సువార్త 4:40 యేసు ప్రభు శిష్యులు పడవలో ప్రయాణిస్తున్నప్పుడు గాలి తుఫాను వచ్చి ఆ యొక్క పడవను అతలాకుతలం చేసినప్పుడు వాళ్ళు భయపడి, ప్రభువా మేము నశించిపోతున్నామని యేసు ప్రభుని అనినప్పుడు వారన్నాడు కదా, మీరెందుకు ఇంత భయపడితేరేలా, మీ విశ్వాసము ఎక్కడ అని చెప్పేసి అన్నాడు. ప్రియమైనది, అదే ఈరోజు యాయీరుతో మరి ముఖ్యంగా ఆ యొక్క రక్తస్రావంతో బాధపరిచిన స్త్రీతో అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను సుస్థపరిచినది, యాయీరు భయపడకు, అధైర్యపడకు, నీ విశ్వాసం కోల్పోకు అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా మరియ తల్లిని ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి చాటింది, ప్రభువు వాక్కులు నమ్మిన నీవు, ప్రభువు వాక్కులు నెరవేరునని నమ్మిన నీవు ఎంత ధన్యురాలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ వాక్యము లూకాసు వార్త 1:45 మరియ తల్లిని ఎలుగెత్తి చాటింది, ప్రభువు వాక్కును విని విశ్వసించిన నీవెంత ధన్యురాలు. అదేవిధంగా యాయీరు యేసు ప్రభు మాటను నమ్మి విశ్వసించాడు. దాన్ని తగిన ఫలాన్ని పొంది తన యొక్క చనిపోయిన కుమార్తె తిరిగి లేచింది. ఈరోజు కూడా మనమందరం కూడా ఈరోజు నిన్ను నన్ను చూసి దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసం ఎక్కడ? బాధలలో వ్యాధులలో మనం ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనతో పాటు విశ్వాసం లేని ప్రార్థన దేవుడు వినడు. కావున ప్రేమైన హెబ్రీయులకు రాసిన లేఖ 11:1 విశ్వాసం అనగా నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉన్నట, చూడచాలని విషయములందు మనము నిస్సందేహముగా ఉండట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన యొక్క విశ్వాసం ఎలా ఉంది? నజరేతు పట్టణంలో యేసు పుట్టి పెరిగిన స్థలములో యేసు ప్రభు అయ్యో వడ్రంగి కుమారుడు కదా అని చాలామంది అతన్ని విశ్వసించలే. కావున దేవుడు అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదని చెప్పేసి మత్తయి శుభవార్త 13:58 తన ప్రజలే తన మీద విశ్వాసము నమ్మిక లేకపోవటొచ్చి యేసు ప్రభు వారి మధ్య ఎక్కువ అద్భుతములు చేయలేదు. ప్రజలు అవిశ్వాసము వలన ఆయన అచ్చట ఎక్కువ అద్భుతములు చేయలేదు అని చెప్పి మత్తయి శుభవార్త 13:58 మనం చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో అద్భుతాలు చవి చూడాలన్నా, మేలులను చవి చూడాలన్నా దేవుడు అడుగుతున్నాడు, అయ్యో నీ పరిస్థితులను చూసి ఇంత భయపడుతున్నావే, నీ విశ్వాసం ఎక్కడ? అయ్యో నీ యొక్క స్థితిగతులను చూసి ఇంత భయపడుచున్నావే, నీ విశ్వాసం ఎక్కడ అని చెప్పేసి దేవుడు అడుగుతున్నాడు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ విశ్వాసంతో చేయని ప్రార్థన దేవుడు వినడు. కావున ఈ యొక్క ఆదివారం దేవుడు తన యొక్క దివ్య పఠనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ విశ్వాసం ఎక్కడ? నీ విశ్వాసమే నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ విశ్వాసమే నీ యొక్క జీవితంలో కొత్త అద్భుతాలు అనుభవించే రీతిగా నేను చేస్తుంది అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనందరం కూడా ఈ యొక్క దివ్య పఠనాల ద్వారా అలనాడు వారిద్దరూ ఎలాగైతే తమ విశ్వాసం ద్వారా దేవుని యొక్క అద్భుత కార్యాలను చవిచూచారో, అదేవిధంగా మన విశ్వాసం బట్టి మన జీవితంలో గొప్ప అద్భుతాలను, దేవుని యొక్క మహిమను మనం అనుభవించాలని చెప్పి ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి రక్షించి కాచి కాపాడును గాక. ఆమేన్.